హలో అందరికీ, ఇవాళ మన రెసిపీ కుక్కర్ స్టైల్ ప్రాన్ బిర్యానీ కోసం ఒక హాఫ్ కిలో ప్రాన్ తీసుకోవాలి. దాన్ని నీట్గా క్లీన్ చేసి శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసుకొని నెయ్యి వేసుకోవాలి. దీనికోసం మసాలా దినుసులు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న దినుసులు అన్నీ వేసుకోవాలి. పట్ట, లవంగ, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు. ఇప్పుడు నేను ఫస్ట్గా సాజీరా, జీలకర్ర వేసిన తర్వాత మీకు చూపించిన మసాలా దినుసులు అన్నీ వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి. ఇట్లా పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అలాగే చిన్న చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా, సాంబార్ ఆనియన్, అవి కూడా వేసుకున్నాను. బిర్యానీలోకి సాంబార్ ఆనియన్ వాడితే చాలా బాగుంటుంది. అలాగే టమాటో కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవుతున్నప్పుడే ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న ప్రాన్స్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. పక్కా కొలతలతో చేసుకుంటే అన్ని బిర్యానీలో కన్నా చాలా బాగుంటుంది ప్రాన్ బిర్యానీ. ప్రాన్ బిర్యానీ ఇష్టపడని వాళ్ళు కూడా ఉండరు. ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకొని బాగా కలిపేయండి. ఆ తర్వాత మిర్చి పౌడర్, మసాలా పౌడర్, బిర్యానీ పౌడర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలా మొత్తం మసాలా అంతా వేసేసి ఒక 10 మినిట్స్ కుక్ చేయండి. ప్రాన్ బిర్యానీకి టైగర్ ప్రాన్ కన్నా స్మాల్ ప్రాన్స్ ఉంటాయి కదా, అవి తీసుకుంటే చాలా టేస్ట్ అయితే ఉంటాయి. మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో పుదీనా, కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు వాటర్ అయితే వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టాను. కాబట్టి 2 గ్లాస్ బాస్మతి రైస్కి నేను 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత సరిపడ ఉప్పు కూడా వేసేసుకొని మనం రైస్ మొత్తం వేసేసుకొని విజిల్ పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఎంతో సింపుల్గా చేసుకుని కుక్కర్ స్టైల్ ప్రాన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దీనికోసం నేనైతే సైడ్ డిష్గా చికెన్ కర్రీ కూడా చేసుకున్నాను. కాంబినేషన్ బాగుంటుంది.